వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లాలో ఆయన బలమైన నాయకుడు. పార్టీ ఏదైనా పెత్తనం తనదే. సినిమాల ప్రభావంతో ఆ పక్క నాదే ఈ పక్క నాదే అనే టైప్ ఆయన. రాజకీయాల్లో కూడా ఏ పార్టీ అయినా ముఖ్య నాయకులంతా ఆయన వైపే. మాజీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పార్టీ మారిన తర్వాత జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తన అనుచరగ వర్గాన్నందటినీ సిద్ధం చేసుకుంటున్నారట. ఇంతకీ ఎక్కడ ఆ జిల్లా, ఎవరా నాయకుడు, ఏంటి ఆయన హవా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్స్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ బలమైన నాయకుడిగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం వరకు కాపు సామాజిక వర్గంలో తనదైన శైలిలో పట్టు సాధించారు ఆళ్ల నాని. వరుసగా ఏలూరు నియోజకవర్గం నుంచి కాగడా గుర్తుతో ఒకసారి, కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు విజయం సాధించారు. 2019 నుంచి 2024 వరకు ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ జనసేనలో చేరడానికి తెగ ప్రయత్నాలు చేశారట. కానీ ఆఖరికి టీడీపీలో డేట్లు ఫిక్స్ అవ్వక నానా తంటాలు పడి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు ఆళ్ల నాని. ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు అన్న పేరు కూడా ఉంది. ఇక టీడీపీలో జాయిన్ అయిన తర్వాత అధ్యక్ష పదవి హామీ తీసుకుని పార్టీలో జాయిన్ అయ్యారని ఒక వర్గం వారు అనుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే తన పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందే తన ముఖ్య అనుచరులను సైకిల్ ఎక్కించారట ఆళ్ల నాని. మిగిలిన వారిని తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ సభను ఏర్పాటు చేసి ఆ సభలో జాయిన్ అవ్వడానికి ముహూర్తాలు పెట్టుకున్నారట. అయితే ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులు నామినేటెడ్ పదవి తీసుకోవడంతో ఈ మధ్య కాలంలోనే నాని గన్ని వీరాంజనేయులకు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లి మంతనాలు జరిపారట. దీంతో ఏలూరు నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ పెద్దలు వైసీపీలో ఉన్న టీడీపీ అనుకూల వర్గానికి మంతనాలు జరుపుతున్నారని గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ దంపతులు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకొని ప్రభుత్వ మీటింగులో ప్రోటోకాల్ ఇవ్వట్లేదు అంటూ తమను గుర్తించట్లేదంటూ లబోదిబోమంటున్నారు. అయితే టీడీపీ చేపట్టిన మహానాడుకి ముందు గంటా ప్రసాద్ ఆళ్ల నానికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పచెప్తారని, మహానాడులో కూడా ప్రాముఖ్యత కల్పిస్తారని ఓ వర్గం ప్రచారం చేశారు. అయితే ఆళ్ల నాని టీడీపీ తీర్థం పుచ్చుకోకముందే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇవ్వాలని కోరినట్లు, ఆ హామీ మీదనే లోకేష్ తో మంతనాలు జరిపి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యారని ఆళ్ల నాని వెంటే మిగిలిన వైసీపీ నాయకులందరూ కూడా నడుస్తారు అంటూ గట్టిగా చర్చ సాగుతోంది. ఆళ్ల నాని మాత్రం తను ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయను అంటూ తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరినట్లు కొంతమంది సన్నిహితుల దగ్గర అన్నారట. ఇక ఆళ్ల నాని అధ్యక్ష బాధ్యతలు చేపడితే మళ్లీ అప్పటి వైసీపీ వర్గం అంతా హవా చలాయిస్తుందంటూ కొంతమంది టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఏది ఏమైనప్పటికీ నానిది సపరేట్ స్టైల్. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక కోటరీని ఏర్పాటు చేసుకుంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ఆయన పార్టీలో చేరటానికి ముందు కొంతమంది నాయకులు టీడీపీలో జాయిన్ అవ్వడం, ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఆయనతో పాటు పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఇవన్నీ కూడా నాని రాజకీయం అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి టీడీపీ అధిష్టానం ఆళ్ల నానికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తుందా, లేక రాష్ట్ర బాధ్యతలు ఏమైనా కట్టబెడుతుందా అనేది వేచి చూడాలి.